గంగవరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమంగా ఇటు అధికారులు అటు టీడీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎత్తిచూపడంతో వారిపై అధికారులు నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులు పెట్టే అధికారులు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే రాబో కాలంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు వారిని తీసుకొచ్చి బోన్లో నిలబెడతామని వారన్నారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తపై ఎటువంటి దాడులు చేసిన అధికారులను ప్రజాప్రతినిధులను వదిలిపెట్టే సమస్య లేదని, దానికి ఆధారం ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్. దీనిని ప్రతి కార్యకర్త ఉపయోగించుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో వైసీపీ కుంజం గంగాదేవి, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎస్ కామరాజు, బల్లెం శివ, పండమ్మ, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు ఈరోజు కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఎన్నో అక్రమ కేసులు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నందున మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు రెడ్ బుక్ అనేది తీసుకొచ్చారు. మేము ఈ డిజిటల్ బుక్ అనేది ఏర్పాటు చేసి ఎవరు అయితే మా కార్యకర్తల మీద దాడులు చేశారో, అక్రమ కేసులు బనాయించారో వాళ్ళందరినీ కూడా ఈ డిజిటల్ బుక్ అనేది ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇప్పటికంటే మరింత ఎక్కువ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము తిరుగుబాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు మీడియా ముఖంగా, ఎందుకంటే ఎప్పుడు ఎన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల చాలా చిన్న కార్యకర్తలు మండల స్థాయిలో కానీ, పంచాయతీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అందరూ కూడా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, కూటమి ప్రభుత్వం ఈరోజు మీది, రేపు మాత్రం మాది అనేది గట్టిగా చెప్తున్నాం. 2029లో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, మేమేంటో చూపిస్తామనేసి ఈ సభముఖంగా తెలియజేసుకోం. అలాగే ఎమ్మెల్సీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన గంగవరం మండలంలో డిజిటల్ బుక్ అనే ప్రోగ్రాం ద్వారాగా మరి ఇప్పుడున్న గవర్నమెంట్ సూపర్ 6 అని పథకాలు అమలు చేయటం లేదని మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మేము మండల స్థాయిల్లో మేము కూడా ఈ డిజిటల్ బుక్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మరి మా వైఎస్ఆర్ నాయకుల మీద, అలాగే కార్యకర్తల మీద, అలాగే ప్రజాప్రతినిధుల మీద మరి కేసులు పెట్టడం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని మా వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులు, అలాగే నాయకులు కేసులు ఇంతవరకు సమావేశం అన్ని ఈరోజు మేము ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు మేము డిజిటల్ బుక్ మీద చూపించుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది. మరి అరికట్టుకోకపోతే రేపు రానున్న రోజుల్లో దీనికంతా ఎక్కువ పోటీ చెల్లించుకుంటారని మరి మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. మంత్రివర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు, మరి ఇన్ఛార్జి ధనలక్ష్మి గారు సూచనల మేరకు ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్ని బుక్ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మరి
ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాక్షస పాలన, రాష్ట్రంలో రాక్షస పాలన పరిపాలిస్తూ ఉన్నారు. దీని అంతటికీ కూడా ఈ డిజిటల్ బుక్ మరి రక్షణగా నిలబడుతుందనే ఉద్దేశంతో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఆయన ద్వారా మరి ముఖ్యంగా ప్రతి కార్యకర్త నాయకులకి ఏ విధమైనటువంటి వేధింపులు కానీ ఏ విధమైనటువంటి అన్యాయం కానీ జరిగినట్టయితే వెంటనే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అమలు చేసి అది మనం ఫీడ్ చేసి ఉన్నట్టయితే రేపు రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు వాళ్ళ సంగతి ఏంటో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్క కార్యకర్తలను వేధించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా మంచి పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉండదు. రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వస్తాం. మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. దీని ద్వారా తప్పనిసరిగా మీరు శిక్ష అనుభవించక తప్పదు. అలాగే మా ప్రతి కార్యకర్తకి కూడా మరి మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు, అలాగే మా ఇన్ఛార్జి, అలాగే మా మండలంలో ఉన్నటువంటి మన ఎంపీపీ గారు, అలాగే ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా మా కార్యకర్తల్ని ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా అడుగడుగున వాళ్ళకి ఏ విధమైన ఆపద వచ్చినా కూడా రక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి ముందుకు వెళ్తామని ఈ అవకాశం డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకం ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి ఇది ఒక అరికట్టుగా ఈ డిజిటల్ బుక్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ బుక్ ద్వారానే మా కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు, మా ఓటర్స్ వీళ్ళ ఎవరికి ఇబ్బందులు కలిగించినా ఈ బుక్ ద్వారా మేము దీన్ని లామినేషన్ చేసుకోవడం జరుగుతుంది. రేపు వాళ్ళు రాబోయే కాలంలో 2029లో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సభాముఖంగా తెలుస్తున్నాను. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం మీరు కొంచెం ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో పెట్టుకొని చెయ్యండి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. కాబట్టి రేపనే 2029లో చెప్పారు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంప్లాయీస్ అయితే రిటైర్ అవతలు ఉన్న తెచ్చికచ్చి బోన్లో నిలబెడతామనేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించే ఈ డిజిటల్ బుక్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య దీంట్లో ఆన్ అయిపోతుంది. రేపనే రోజుల్లో మీరు అంతకు పై చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులు, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కొంచెం ఆచితూచి అడుగులు పెట్టి మీకే మంచిదని చెప్తున్నాను. అలా నడుచుకుంటే మీకు బాగుంటుంది. 1కి 10 రెట్లు మీరు రాబోయే కాలంలో ఇబ్బందులు పడవద్దని ఈ సభాముఖంగా